అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. నీడ తాత్కాలికమైనది. సూర్యుని స్థానాన్ని బట్టి నీడ మారుతూ ఉంటుంది. ఈ లోకములో సుఖాలు, బంధాలు, ధన సంపదలు నీడలాగా శాశ్వతం కాదు. నీడ నిజమైన వస్తువు కాదు, అది అసలు వస్తువు యొక్క ప్రతిబింబం. అట్లనే ఈ లోకంలోని అనేక విషయాలు నిజమైన తృప్తినివ్వలేవు. నీడ చీకటిని కలిగిస్తుంది. ఎక్కువసేపు నీడలో ఉంటే వెలుగు కనిపించదు. దేవుని వెలుగు నుండి మనిషి దూరం అయితే జీవితం చీకటిగా మారుతుంది. ఒక చిన్న బాబు ఒకరోజు ఉదయము సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్న సమయంలో నేలపై పొడవుగా పడిన తన నీడను చూసినాడు. ఆ నీడ తలను పట్టుకోవాలి అని వానికి ఒక వింత కోరిక పుట్టింది. వెంటనే వంగి తన నీడ తలను పట్టుకోబోయాడు. కానీ వాడు ఒక అడుగు ముందుకేస్తే నీడ కూడా ఒక అడుగు ముందుకు జరిగింది. వాడు చేతులు చాస్తే నీడ తల మరింత ముందుకు జరిగింది. నన్నే ఆట పట్టిస్తావా అనుకుంటూ ఆ పిల్లవాడు వేగంగా ఆ నీడను పట్టుకోవడానికి పరుగెత్తడం స్టార్ట్ చేశాడు. వాడు ఎంత వేగంగా పరిగెత్తితే ఆ నీడ కూడా అంతే వేగంగా పారిపోతూ ఉంది. సమయం గడుస్తూనే ఉంది. ఉదయం పోయి మధ్యాహ్నం అయింది. ఎండ ముదిరింది. సూర్యుడు నడినెత్తిన రావడంతో నీడ పరిమాణం చిన్నదై వాడి కాళ్ళ కిందికి వచ్చింది. అయినా వాడి ప్రయత్నం ఆగలేదు. వాడు రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా ఆ నీడ తల మాత్రం వాడి చేతికి చిక్కలేదు. అలిసిపోయి చెమటలు కక్కుతూ వాడు చేస్తున్న విన్యాసాలు చూస్తే ఎవరికైనా నవ్వగలరు. ఇంతలో వాళ్ళమ్మ వేడిగా భోజనం రెడీ చేసి తినడానికి రమ్మని పిలవడానికి వచ్చి ఎండలో కొడుకు పిచ్చివాడిలా నీడ వెనుక పరిగెత్తుతూ పడుతూ లేస్తూ ఎగురుతూ దుంకుతూ ఉండడం చూసి ఆమె నివ్వెరపోయింది. ఈ విషయం అర్థం చేసుకున్న అమ్మ నవ్వుకుంటూ వాడి దగ్గరకు వెళ్ళింది. వాడు నీడ తలను పట్టుకోవడానికి చేతులు చాచినప్పుడు ఆమె గబుక్కున వాడి చేతిని పట్టుకొని నేరుగా వాడి నిజమైన తలపై పెట్టింది. అంతే, నేలపై ఉన్న నీడలో కూడా వాడి చెయ్యి కరెక్ట్గా నీడ తలపై ఉన్నట్లు కనిపించింది. ఆ చిన్నవాడు ఆశ్చర్యపోయి, అమ్మా, ఇంతసేపు నేను నీడ వెనుక పరుగెత్తి అలసిపోయాను, కానీ నువ్వెంత సులభంగా నీడ తలను పట్టుకునేలా చేశావు అంటే అప్పుడు ఆ తల్లి అంటుంది నవ్వుతూ, నాయనా, నీడ అనేది కేవలం ఒక ప్రతిబింబం, అది ఒక మాయరా, అది నిజం కాదు. నువ్వు మూలమైన నీ శరీరాన్ని అంటే నిజాన్ని పట్టుకుంటే నీడ దానంతటా అదే నీ చేతికి చిక్కుతుంది. నిజమైన వస్తువును వదిలేసి ప్రతిబింబం వెనక పరిగెత్తడం అనేది మూర్ఖత్వం అంది. దేవుని బిడ్డలారా, గమనించండి, నేటి ప్రపంచంలో మనిషి పరుగు ఇట్లే ఉంది. నిరంతరం మారిపోయే ప్రాపంచిక సుఖాల కోసం, బంధాల కోసం, ధన సంపాదన అనే నీడల వెనక పరిగెత్తుతూ శాశ్వతం కాని వాటిని శాశ్వతంగా పట్టుకోవాలి అని చూస్తూ అలసిపోతున్నాడు. కానీ వీటన్నిటికీ మూల కారణమైన దేవుణ్ణి, ఎప్పటికీ మార్పు లేని దేవుణ్ణి మర్చిపోతున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగినటువంటి తల్లిదండ్రులు లేదా బోధకులు మన చేతిని పట్టుకొని మన దృష్టిని బాహ్య ప్రపంచం అనే నీడ నుండి అంతరంగంలోని నీడ వైపు తిప్పుతారో అప్పుడే మనిషికి నిజమైన తృప్తి, శాంతి, సమాధానం దొరుకుతుంది. మనలోని ఆత్మ దేవుడు సంచకరువుగా ఉంచిన ఆత్మ. దేవుణ్ణి తెలుసుకునేంత వరకు, ఆయన్ను కలుసుకునేంత వరకు ఈ ఆత్మకు నెమ్మది, శాంతి, సమాధానం, విశ్రాంతి దొరకదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం వెంట ప్రాపంచిక సుఖాల కోసం పరిగెత్తడం మాని మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ శక్తిని, ఆయన ఇచ్చే సమాధానాన్ని, ఆయన యొక్క ఉనికిని మనం గ్రహించి ఆయన ఆత్మతో మనం ఏకమైనటకు ప్రభు మనకు కృప చూపునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, జీవగల దేవా, నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో
మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుతున్నారు, నీడ వెనక పరిగెడుతున్నారు. నీడ శాశ్వతమైనది కాదు, అది కేవలం ప్రతిబింబం మాత్రమే. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం అన్నారు. శాశ్వతమైనటువంటి దేవుడు నీవు మాకు నివాస స్థలమును పరలోక రాజ్యంలో సిద్ధపరిచి ఉన్నారు. మీతో కూడా మాతో మీరు ఉండాలని ఆశపడుతున్నారు నాయన. ఆ రాజ్యంలో మేము ఉండులాగున ఈ లోకంలో మీరు మా కొరకు కలువరి శిలువలో రక్తాన్ని గార్చినారు, రక్షణను, ఉచితమైన రక్షణ అనుగ్రహించినారు తండ్రి. మీరు మాలో ఉంచినటువంటి ఆత్మ, మీరు ఉంచినటువంటి సంచకరువుగా ఉంచినటువంటి మీ ఆత్మను మేము కలుసుకునేంత వరకు, తెలుసుకునేంత వరకు, మీతో మేము ఐక్యమైనంత వరకు మా జీవితంలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కానీ చాలామంది నీడలాంటి అశాశ్వతమైన వాటి కొరకు అందుకోవడానికి పరిగెడతా ఉన్నారు నాయన. అలాంటి వారిని మీరు లోతుగా నడిపించండి, రక్షించండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా, మీరే కనికరించండి. ఉదయకాలం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి తండ్రి. మీ సహాయం అందించండి. గర్భవతులు సుఖప్రసవం దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి మీ సహాయం అందించండి. ఉద్యోగాలకు వెళ్ళే వారి చుట్టూ మీకు కంచి వేయండి. స్టూడెంట్స్ కూడా మీరు కరుణించండి తండ్రి. వెళ్ళవచ్చు పర్యంతం మీ కాపుదల బిడ్డలకు దయచేయండి. అనారోగ్యంతో ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మూర్ఖపాత్మతో, మొండి ఆత్మతో, తిరుగుబడాత్మతో ఉన్నటువంటి బిడ్డలు మీరు మార్చివేయండి తండ్రి. బలహీనతలు ఉన్న వారిని మీరు గద్దించివేయండి. అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరచండి. సాతాను యొక్క బంధకాలు చిక్కుకొని పోయిన వారు, దురలవాట్లతో చిక్కుకొని పోయిన వారికి మీరే విడుదలను, విమోచనను ప్రసాదించండి. దయతో నా ప్రార్థన ఆలకించి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన నీ కొరకు, ఒక పాపి కొరకు కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చినాడు. ఆయన కార్చినటువంటి రక్తము చేత కడుగబడితేనే ఒక పాపికి రక్షణ దొరుకుతుంది, నిరీక్షణ దొరుకుతుంది, నిత్య జీవము దొరుకుతుంది. నువ్వు పరలోక రాజ్య వారసుడివి కావాలి అనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.